మేము ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు జరగలేదు అన్నారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు, తులం బంగారం ఇస్తాం మేము, మహిళలకు ఇస్తాం, 2,000 ఇస్తామన్నారు, ఎన్నో చెప్పారు వాళ్ళు, గెలిచారు. ఇప్పుడు మేము ఏం చేసాం, మా టైం వచ్చాడు మేము వెళ్తాం, చూస్తాం, మరి పోరాడతాం, తర్వాత వస్తాం. 10 ఏళ్ళు అభివృద్ధి చేస్తారు, 10 ఏళ్ళు అభివృద్ధి చేశారు. లైట్లు పెట్టినాం, కట్టినాం, చాలా కట్టినాం అండి. లైట్లు పెట్టినాం, మళ్ళీ అవి కట్టి అదే ఊరు మీరు వచ్చాక పోయినాయి, అవి కూడా పోతాయి, రేపు అయితే అవి కూడా. ఇప్పుడు కవిత బయటకు ఎందుకు పోయింది? కవిత సొంత భార్య ఎందుకు పెట్టింది? ఎందుకంటే మేము అలా ఉండకుండా పోయింది, బయటికి పోయింది. పోనీ ఆమె కర్మ, ఆమె ఊరికి అమ్మకి మనం ఏం చేస్తాం, బాధ్యులు. ఆమె కర్మ ఆమె పోయింది, మేము ఉన్న వాళ్ళం గట్టిగా ఉంటాం, మళ్ళీ పోరాడతాం. మరి కేసీఆర్ గెలిచిండు కదా, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అదే చేత కాక రావట్లేదు. ఎందుకు వాళ్ళని చూద్దాం, వాళ్ళ ఛాన్స్ చూద్దామని మేము ఆగినాం. మేము బయటికి వెళ్ళాం, ఇప్పుడు వెళ్ళి సుఖమే ఉంది, వెళ్తే వెళ్ళి కాంచి అది ఇదో అంటారు మమ్మల్ని, మేము కాపుకుంటే బాగానే. ఎమ్మెల్యే గెలిచినాక అభివృద్ధి పనులు చేయడానికి అక్కడ ఉన్న నియోజకవర్గంలో రావాలి కదా, రావట్లేదు కదా. రావట్లేదంటే వీళ్ళు అది ఇది అంటారు, ఇక అసెంబ్లీ కూడా పోవట్లేదండి, అది ఇది అంటారు. అసెంబ్లీకి పోయినప్పుడు మరి ఎందుకు రాజీనామా చేయాలంటారు? ఏమన్నాడు ఆయన జగన్, నాన్న మాట్లాడి ఏడ్చిండు చంద్రబాబు, మాకు కూడా అదే ఆడతామని మేము పోవట్లే. అట్లా ఎందుకు వాళ్ళతో హీరో కూర్చోవటం, మళ్ళీ మాట్లాడుకోవడం మనం అని కాము ఉంటాం, అంతే. నెక్స్ట్ కేసీఆర్ వస్తున్నాడు మళ్ళీ, అదే పోరాడతామండి. ఎట్లా మనం కొత్తలంటే మనం పోరాడతాం, చేస్తాం, వచ్చాం, లేకపోతే లేదు. అంటే 10 ఏళ్ళు బాగా దోచుకున్నందుకనే బయట రాటదంటారు. ఏం చూసుకోలేదండి ఆయన, ఆయన రేవంత్ గారు అప్పు చేయలేదు, ఆయన మాత్రం చేయట్లేదా? చేయట్లేదు, ఆయన కూడా చేస్తూనే ఉండు అప్పులు, చేయండి చూడండి, ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు, అప్పులు చేయండి, ఎట్లా చేస్తారు. సర్పంచ్ ఎన్నికలు ఎవరు గెలుస్తారు ఇక్కడ మీ ఊర్లో? ఏమంటే పోటీ అయితే గట్టిగా ఉంది పోటీ, మరి ఊరికి వెళ్తారు, ఇక తర్వాత ప్రజల నాయకులు. అంటే ఇప్పుడు ఎన్నికలు నిలిచిన వాళ్ళు మరి అన్నీ ఇవ్వాలి కదా, బహుమతులు ఇస్తారంటారు, డబ్బులు పెంచుతారంటారు, మరి అన్నీ ఇస్తేనే గెలుస్తారా, మామూలు గెలుస్తారా? మామూలుగానే గెలుస్తారు, అభిమానం ఉంటే ఎట్టయినా వేస్తారు, అభిమానం ఉంటే. అభిమానం లేకపోతే, అభిమానం ఉంటే ఎవరైనా వేస్తారు, డబ్బులు గిప్పులు ఏముండవు. ఏం పేరు నీ పేరు? ఇమాం సాబ్ అండి. ఏం చేస్తాం ఇక్కడ? వ్యవసాయం అండి. వ్యవసాయం మరి గిట్టుబాటు ధర ఉందంటారా ఇప్పుడు? గిట్టుబాటు ధర ఉందండి. తొమ్మిది సార్ మన ఏం చెప్పిండు, మార్కెట్కి వచ్చి ఏం చెప్పిండండి, 8,000 అమ్మాలి పెడతాడు, అమ్ముతానండి 5,000 అమ్ముకొచ్చింది నేను. అయితే వాళ్ళు చెప్పడం అదే, రావటం పోవటం మాటలే కానీ చేతలు లేవు. అంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయట్లేదు అంటారు. నువ్వు చేయట్లేదండి, ఆయన పని చేస్తూనే ఉండు, ఆయన చేయండి, ఆయన అంతకాడికి పోయిండు ఆయన మోడీ గారు. గుజరాత్ ఎట్ట గెలిచిండు, అవన్నీ ఎట్ట గెలిచిండండి ఆయన. అంత వాళ్ళ మాటలు వాళ్ళు చెబుతారు, మా మాటలు మేము చెబుతాం అంతే.